యేసు ప్రభుని నమ్మిన వానికి, యేసు ప్రభు మార్గంలోకి వచ్చిన వానికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి నిత్య స్వాస్థ్యం అంత తేలికైంది కాదు, చాలా ఉన్నతమైంది, శ్రేష్టమైంది. ఓ మంచి కలెక్టర్ జాబ్ కొట్టాలనుకో, కలెక్టర్ ఐఏఎస్ సాధించాలనుకో, ఉద్యోగాన్ని సాధించాలనుకో, ఎన్ని గంటలు చదవాలి ఒక రోజుకి? ఎన్ని గంటలు చదవాలా? 16 నుంచి 18 గంటలు చదవాలంట. ఒట్టిగా చదువుకుంటా పోతే సరిపోయిద్దా? ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలా? రైట్. ఒక మారు కలెక్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తాడు చెప్పండి? 60 ఏళ్ళు దాటి 70-80 ఏళ్ళు కూడా చేస్తూనే ఉంటాడా? 60 లేదా 61. తర్వాత కలెక్టర్ గారికి కూడా దండేసి శాలువ కప్పి సన్మాన సభ ఒకటి పెట్టి సర్దుకోండి సార్ అంటారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఓ మనిషి జీవితంలో ఒక రోజులో 18 గంటలంటే 16 గంటలే వేసుకో. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల సమయం అయితే అందులో 16 గంటలు తీస్తే ఇంకెంత ఉంది? స్నానం చేయటానికి, నిద్రపోవటానికి, భోజనం చేయటానికి పోను మిగిలిన గంటలన్నీ చదువుతానే ఉండాలట. అంత చదువు కష్టపడి చదివి దాదాపు 30 ఏళ్ళు తిప్పలు పడితే మరో 30 ఏళ్ళు కలెక్టర్ అయి పగ్గాలు చేపట్టి ఏదో రన్నింగ్ చేస్తాడు. కాకపోతే కలెక్టర్ గారు అంటే ఒక పెద్ద జాబ్ అని ఒక హోదా ఉంటుంది. ఎంత పెద్ద జాబ్ అయినా మళ్ళీ వాళ్ళపైన మళ్ళీ ఇంకొకళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళ కనుసన్నలో ఇల్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాళ్ళపైన ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళపైన ఇంకొకళ్ళు ఉంటారు. అంత ఒకరిపైన ఒకళ్ళు ఉంటారు. అంత మాత్రం దానికి జీవితంలో విలువైనటువంటి రోజులన్నీ కూడా చదువుకే కేటాయించటం, చదవటం, ఎగ్జామ్ రాయటం, జయం పొందటం, చదవటం, ఎగ్జామ్ రాయటం, జయం పొందటం. చూడండి, ఒక కలెక్టర్ హోదాను పొందటానికి మహా అయితే 30 ఏళ్ళ సర్వీస్ చేయడానికే కష్టపడి చదవాలి, అంటే నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని పరీక్షలో చూపించి జయం పొందాలి. ఎక్కడన్నా ఫెయిల్ అయితే వస్తుందా హోదా? పెద్దగా చెప్పండి, నీరసం వస్తుందా? రాదు కదా. కాబట్టి ఎక్కడ ఫరక్ పడకుండా, ఎక్కడ ప్రాబ్లం రాకుండా అన్ని వరుసగా జయించుకుంటా. ఇంత కష్టపడితే 30 ఏళ్ళ. చూడండి, అది కూడా దేశం మొత్తానికి అవుతాడా? రాష్ట్రం మొత్తానికి అవుతాడా? ఓ జిల్లాకు అవుతాడా? పెద్దగా చెప్పండి. ఓ జిల్లా. దీనికే ఇన్ని ఎగసాట్లు ఉంటే, దీనికే ఇంత పరీక్ష ఉంటే, రేపు యేసయ్య దగ్గర మనం పొందబోతున్న స్వాస్థ్యం ఇందాక చెప్పాడుగా, ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నేను తీసుకొని వస్తున్నాను, అందరికీ జీతం నా దగ్గర ఉందని. ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్య స్వాస్థ్యం యొక్క విలువ, దాని యొక్క స్థిరత్వం మీకు తెలుసా? అది ఇక అంతము లేని రాజ్యం. ఏ కహానీ నై, ఇది కథ కాదు. భూమి మీద మనం జీవిస్తున్నామే ఈ మాయలోకంలో, మాయ ప్రపంచంలో, ఇది కథ, ఇది కళ. అదృశ్యంగా ఉండి, మరుగున ఉండి దాచిపెట్టినటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో అది నిజం. కాకపోతే మరి ఏముందండి, ఎంతమంది వ్యక్తులు మనతో జీవితాన్ని ప్రారంభించారు? ఏరి మరి నువ్వెంతో ప్రేమించిన మీ నాన్న, నిన్నెంతో ప్రేమించిన మీ నాన్న ఈరోజు ఉన్నాడా? పోనీ జీవితం మొత్తంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎప్పుడైనా మళ్ళీ నీ దగ్గరకు వచ్చి, అమ్మాయి ఎట్లున్నావమ్మా, అబ్బాయి ఎరా ఎట్లున్నావు అంటాడా? నువ్వు కోల్పోయిన నీ తండ్రి. చెప్పండి. నువ్వెంతో ప్రేమించావు అమ్మని, అమ్మ నిన్నెంతో ప్రేమించి రెక్క కింద దాచుకుని కాచుకుంది. అనుక్షణం నీడలా వెంటాడి, మా జాగ్రత్త తల్లి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలమ్మా అని నేర్పుకుంది. దుష్టుల దాడి నీ మీద జరగకుండా కంటిపాప వాళ్ళే కాచుకున్న అమ్మ ఈరోజు ఉందా? కొంతమంది తల్లిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు. జీవితం మొత్తంలో మళ్ళీ ఎప్పుడైనా అమ్మను చూడగలవా ఈ భూమి మీద ఉన్నంత వరకు? ఎరా అబ్బాయి ఎలా ఉన్నా నాన్న,
తింటున్నావంట్రా అని అమ్మ ఎప్పుడన్నా వచ్చి నీతో అనగలిగే అవకాశం ఉందా? అరే అదే వాళ్ళు సజీవులుగా ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే ఆగుతారా? మీ నాన్న నీ కళ్ళల్లో నీళ్లు చూసి ఆగుతాడా? ఎంత బలహీనుడైనా అసమర్థుడైనా నువ్వు ఏడిస్తే నాన్న తట్టుకోలేడు. ఏమైందమ్మా అని 100 మందిలో ఉన్న నీ ఏడుపు స్వరం మీ నాన్నకు గుర్తు. విచిత్రం. స్కూల్లో పిల్లల్ని వదిలిపెడతానికి తల్లి వెళ్ళిద్ది. క్లాసులో 40 మంది పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. వాళ్ళున్న స్కూల్లో వాళ్ళున్న గదిలో నిశ్శబ్దంగా ఉంటుందా, గోలగోలగా ఉంటుందా? వీళ్ళ అబ్బాయిని వదిలిపెట్టడానికి పోయిద్ది, లేదా వీళ్ళ అమ్మాయిని వదిలిపెట్టడానికి పోయిద్ది. నాకు తెలిసి పిల్లలందరూ గొంతులు దాదాపు ఒకే విధంగా ఉంటాయి, పెద్ద వేరియేషన్ ఏం కనపడదు మనకి. అప్పటికే బలవంతంగా తల్లులు తీసుకొచ్చి కూర్చోబెట్టిన పిల్లలు కేకలేస్తుంటారు, ఏడుతుంటారు, గీ అంటుంటారు, బ్యాండ్ ఉంటారు. ఆ గదిలో, తరగతి గదిలో గోల. అంత గోలలో ఈమె వెళ్ళి వదిలిపెట్టిన తన కుమార్తె తల్లి వెళ్ళిపోతుంటే, తల్లి తరగతి గది టర్నింగ్ తిరిగి అవతలికి వెళ్తే ఇక్కడ ఉండి ఏడ్చిన ఏడుపు స్వరం విని అల్లంత దూరం వెళ్ళిన తల్లి మళ్ళా పరిగెత్తుకొచ్చింది. నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? పిల్లలు అంతమంది కలిసి గోల చేస్తున్నారు కదా, ఇన్ని గోలలలో తన బిడ్డ స్వరాన్ని ఆ తల్లి ఎలా గుర్తుపట్టింది? ఒక ఆశ్చర్యం. కానీ నిజమే అది. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? 10 మంది పిల్లలు కలిసి ఆడతా బజార్లో గొడవ చేస్తుంటే ఏదన్నా దెబ్బ తగిలి మీ వాడు కేక పెడితే నువ్వు ఎంత దూరంలో ఉన్నా, చాలా దూరంలో ఉండి కూడా లైట్గా ఎక్కడో గాలికి వినబడ్డ ఆ వాయిస్ను బట్టి పరిగెత్తుకొని పోలేదా? పోలేదా? పోయావు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా నీ తల్లిదండ్రి నీ స్వరానికి తమ మనసుని ట్యూన్ చేసి ఉంచుతారు. ఏమాత్రం కేక వినబడితే వెంటనే స్పందించి పరిగెత్తుతారు. అమ్మ నాన్నకి దేవుడు అలాంటి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఏడ్చినా రాదే, నువ్వు కృంగిపోయినా రాదే. అదే అమ్మ సజీవంగా ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే దగ్గరకు వచ్చి నిన్ను కౌగిలించుకొని, ఏడవకమ్మా, ఏం కాదులేమ్మా, మేలు జరిగిద్దిలేమ్మా, అదిలేమ్మా, ఇదిలేమ్మా అని 100 మాటలు చెప్పి నీ కన్నీళ్లు తుడిచి నిన్ను హక్కును చేర్చుకొని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి అన్నం పెట్టుద్ది అమ్మ. ఏది ధైర్యం చెడి కృంగిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అన్నప్పుడు దగ్గరకు వచ్చి, ఏందయ్యా ఎందుకురా భయపడతా? అప్ప అయితే ఏందంట, అమ్మేద్దాం లేపో, ఆ పొలం అమ్మేద్దాం పో, ఈ స్థలం అమ్మేద్దాం పో, లేకపోతే ఉన్న ఇల్లే అమ్మేద్దాం పోరా, అయింది. దానికోసం అన్నం మానుకొని కూర్చుంటారా? లే, నాకు తెలిసినోడు ఉన్నాడు, నేను పోయి అడుగుతావా? అడిస్తే డబ్బులు ఇస్తాడులే, పోరా కడదాం పోరా, లే ఏమైంది పో, ఎవరా నువ్వు అంట. నాన్న భరోసా నానుంటే ఎంత ధైర్యమో, ఎంత ఆదరణో. వాళ్ళు ఏం చేయకుండా బలహీనులుగా ఉండ మంచంలో కూర్చున్నా సరే నాన్న ఉన్నాడు, ఒక ధైర్యం కొడుక్కి. కాదా అవునా? బాధ్యత లేని తల్లుల గురించి, బాధ్యత లేని తండ్రుల గురించి నేను చెప్పట్లా. కొంతమంది ఉంటారు, 100లో 10 మంది దాకా నీచులు ఉంటారు. నీచులు పిల్లల్ని పట్టించుకొని తండ్రులు, పిల్లల్ని వదిలేసే తల్లులు ఉంటారు నీచులు. 10 మందిలో 100 మందిలో 10 మంది, 10 మందిలో ఒకళ్ళు. వాళ్ళ సంగతి నేను చెప్పట్లా. పిల్లల్ని ప్రేమగా చూసుకునేటువంటి తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడుతున్నా. ఈ లోకపు నటన నిజమా కాదా, ఇది మాయా కాదా అన్నది మీకు క్లారిటీ ఇవ్వటానికి చెప్తున్నా నేను. నీ తల్లిదండ్రి ఉన్నారే, వాళ్ళని గల్ల తల్లిదండ్రికి వీళ్ళు పిల్లలు. వాళ్ళు పోయినప్పుడు వీళ్ళు బాధపడ్డారు, వాళ్లకు నువ్వు బిడ్డవి. ఈరోజు వాళ్ళు పోయి నిన్ను ఉంచారేడా? శేషమే మిగులుతుంది, అసలు వెళ్ళిపోతుంది. ఎక్కడ బ్రదరో? ప్రఖ్యాతిగాంచినటువంటి నటీనటులేరి,
ప్రఖ్యాతిగాంచిన రాజకీయవేత్తలేరి, సాహితీవేత్తలేరి, రాజులేరి, ఎవడి బతుకైన 100 లోపే. ఎవడి బతుకైన 100 లోపే. నువ్వు మేడగట్టు, మిద్దెగట్టు, చివరికి నీకు పాడెగట్టాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా మరి ఏది కథ? ఇది కథ, ఇది కళ, లేకపోతే రాబోయే జీవితం కళ? చూడండి, ఎక్కువ టైం లేదు ఇక్కడ. ఒక 60, 70, 80, ఇంకా దమ్ము ఉంటే 90. ఆ 90 కూడా వాడు దాన్ని ఈడి తిట్టి, వాడు కొట్టి, చేచా అనుకుంటా, పలకరించే దిక్కు లేక సాగు కోసం ఎదురు చూస్తా కూర్చోవటమే. ఇంకా మించి చేసేదే ఉంది. మరి ఎందుకురా మాకు బతుకుల మీద విరక్తి పుట్టిస్తున్నావు అనుకోవద్దు. వాస్తవం చెబుతున్నా, నిజం మాట్లాడుతున్నా. ఇది కాదు, దేవుడు సిద్ధపరిచిన ప్రపంచం వేరు ఉంది. ఆ ప్రపంచంలోకి నువ్వు చేరిన తర్వాత ఇక దానికి అంతము లేదు. అక్కడ నిత్యము నీవు నివసిస్తావు. ఆ రాజ్యాన్ని, ఆ లోకాన్ని నీకివ్వడానికి అందుకు తగిన అర్హత నీకుందా లేదా నిగ్గు తేల్చేదే ఈ జీవితం. అది సోదరా, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఆ తేజో రాజ్యంలోనికి, ఆ నిత్య జీవంలోనికి, ఆ శ్రేష్టమైనటువంటి లోకములోనికి నువ్వు ప్రవేశించడానికి తగిన అర్హత నీకుందా లేదా? కలెక్టర్ కావడానికి నీ అర్హత నిరూపించడానికి 30 ఏళ్ళు తిప్పలు పడాలి. చూస్తారా, చూడరా? ఆ నిత్య జీవంలోకి చేరడానికి నీ కూడా ఒక అర్హత నిర్ణయించబడింది. దాన్ని చూసి అక్కడికి వదులుతాడు నిన్ను. అందుకు నీకు అవకాశం ఉంది. ఇక్కడ భూమి మీద సిద్ధపడే అవకాశం ఇక్కడ ఉంది. నీకు ఛాన్స్ ఇచ్చాడు. నిత్యాగ్నికి వెళ్ళాలా, నిత్య జీవానికి వెళ్ళాలో నిగ్గు తేల్చేదే ఈ భూ ప్రపంచం, ఇక్కడున్న ఈ చిన్న జీవితం. కొన్ని సంవత్సరాలు ఇక్కడ నిన్ను ఉంచి, ఇక్కడ పరీక్షలో నువ్వు పాస్ అయితే అక్కడి లోకానికి నువ్వు చేరడానికి ఇది యోగ్యత పరీక్షింపబడే స్థలం. యోగ్యులుగా నిన్ను చేయడానికి సిద్ధపరిచిన స్థలమే భూమండలం. భూమి మీద ఈ చిన్న జీవితం.